మీరు బీసీ రిజర్వేషన్లు అని కమిట్మెంట్ చూపిస్తున్నాను అని అంటున్నారు. కమిట్మెంట్ ఏంటంటే మీరు రాబోయే కాలం తెలుస్తుంది. కులగణన మా లక్ష్యం అంటున్నారు. ఇది దేశానికి రోల్ మోడల్ అంటారు. కానీ ఇక్కడ మాత్రం పాలన మాత్రం రెడ్ల చేతిలోనే పెడతాను అని అంటారు. పిసిసి ప్రెసిడెంట్ వరకు బీసీ ఓకే, తర్వాత 5 సంవత్సరాల తర్వాత కుదిరితే, తర్వాత లేదు 10 సంవత్సరాల తర్వాత కావాలంటే అప్పుడు చూసుకుందాం. ఇదేంటి బీసీలకి మీరు చెప్పే సంజాయిషి? ఉన్న ఫలంగా రేవంత్ రెడ్డి గారు ఎంత చక్కగా అందిస్తూ ఒక ప్రజాదరణ నాయకుడు ముఖ్యమంత్రి నేను తీసేయమంటలేదు, నేను అంటున్నా ప్రజలకు జస్టిఫికేషన్ చేయమని చెప్తున్నా. అంటే మీ విధానంలో ఎక్కడో ఏదో లోపం కనిపిస్తుంది. విధానం ఎక్కడ లేదు, క్లారిటీ ఉంది మాకు. ఈ రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీతోనే బీసీ ముఖ్యమంత్రి అంటే అవకాశం సాధికరణ ఉన్నది. బీసీ నినాదం అందుకుంటారు, బీసీ ముఖ్యమంత్రి చేస్తామంటారు, ఎప్పుడో మాత్రం చేయలేరు, చెప్పలేరు అనే అపప్రదం మీ పార్టీ మీద అయితే వచ్చే అవకాశం. కేసీఆర్ గారు ఆనాడు ఇచ్చిన మాట ఏంటి? మీరు నాకు ఓటేయండి, దళితుని ముఖ్యమంత్రి చేస్తాను, నేను ముఖ్యమంత్రి. ఇప్పుడు కూడా మీరు కులగానే చేస్తాను, 42% రిజర్వేషన్ ఇస్తాను, ముఖ్యమంత్రి గురించి ఆలోచిస్తామని చెప్తున్నారు. ఒక ముఖ్యమంత్రి ఒక టర్మ్ కోసం ఎలక్ట్ అవుతాడు. రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రిగా ఎలక్ట్ చేయాల. ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత ఎమ్మెల్యేలు అందరూ కలిసి ఎన్నుకున్నారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ ప్రొజెక్ట్ చేయాల చేయదు. ముఖ్యమంత్రి పేరుతో కాంగ్రెస్ పార్టీలో ముఖ్యమంత్రి క్యాండిడేట్ని ఫోకస్ చేసే విధానం లేదు. ఇది కలెక్టివ్ లీడర్షిప్లో ఎలక్షన్ కొట్లాడతాం. అయిన తర్వాత ప్రజాసంపద ఎమ్మెల్యేలు ఎన్నుకుంటారు. ఇలా రేవంత్ రెడ్డి గారిని ఎమ్మెల్యేలు ఎన్నుకున్నారు. పాలన సజావుగా జరుగుతూ ఉంది. బీసీ ముఖ్యమంత్రి నినాదం సజావుగా ఉంటుంది, మాకేం తొందర లేదు.